श्री गुरुदेव दत्त। रत्नाकरां धौतपदां हिमालय किरीटिनीं ब्रह्मराज ऋषि रत्नाढ्यां वंदे भारत मातरम। श्री गुरुदेव दत्त। భారత పుణ్యభూమిలో మనం పుట్టడం అనేదే ఒక గొప్ప యోగం. ఈ పుణ్యభూమిలో పుట్టడం వల్లే కదా ఇంత జ్ఞానం మనకు లభించింది, ఇంత సత్సంగం లభించింది. ఒకసారి మన ఆలోచిస్తే ఒళ్ళు పులకరించిపోతుంది. చూడండి, పుట్టుకతోనే ఎంత అపారమైన దేవుడు, పూజ, జ్ఞానము, తపస్సు అని ఎంతంత మంది ఋషులు మనకు ఆదర్శంగా నిలిచారు. మనం ఇదంతా గురు పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. సాయిరెడ్డి గారు, ఈ విశ్వమాత ఫౌండేషన్ వారు ఒక్క సంవత్సరంలోనే ఇంతమంది గురువుల్ని ఒక దగ్గర కలపడం అనేది ఒక గొప్ప వరం. ఎందుకంటే సాయిరెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే, మామూలుగా తెలుగు వచ్చిన వాళ్ళని అయితే ఏదో మాట్లాడి వాళ్ళని ప్రేమగా చెప్పి పిలుచుకోవచ్చు. పెద్ద పెద్ద హిందీ గురువులు, హిందీ భాషలు, ఉత్తరాది భారతదేశం నుంచి గురువులను ఆహ్వానించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే నాకు తెలుసు, ఉత్తర భారతదేశంలో వాళ్ళని పిలవడం అంటే చాలా సింహముతో పులుల మీద స్వారీ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు మహా గట్టికులు అన్నమాట, సిద్ధ పురుషులు. అలా అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం అనేది సాయిరెడ్డి గారు ఈ విశ్వమాత ఫౌండేషన్ అనే పేరు పెట్టడమే ఒక గొప్ప యోగం. ఇలా భారతదేశంలో మనం ఋషుల గురించి, తపస్సుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ కొన్ని క్షణాలను ఎవరు గురువులు, ఎంతోమంది పెద్దలు జ్ఞానము వారి జీవితాంతం అర్పించారు. నా ముందు చెప్పిన ఆయన కూడా భగవద్గీత ఎంత ప్రచారం చేశారో, వారు ఎంతో కాలం యూనివర్సిటీలు, కాలేజీలు ఒక ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకొని కూడా భగవద్గీతను ప్రచారం చేశారు. ఇలాంటి వాళ్ళు భరత భూమిలో కోకొల్లలు ఉన్నారు ఋషులు. కరపత్ర స్వామి వారు ఎంత గొప్ప యోగులు, ఎవరికని చెప్పను. కరపత్ర స్వామిని ఒక ఆయన ఉన్నారు, మీరు యూట్యూబ్లో వినండి. కరపాత్ర స్వామి వారు నడిచారు, పాదయాత్ర చేశారు భారతదేశం అంతా కూడా. భారతదేశం బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం వచ్చిన తర్వాత కూడా ఆయన జైల్లో పెట్టారు కొన్ని కారణాల చేత. అయినా సరే ఆయన ఆ ధర్మాన్ని వదలలేదు. ఇలా ఋషులు ఈ ధర్మము, ఈ జ్ఞానము ఈ రోజుకి నిలిచి ఉంది అంటే అలాంటి గొప్ప ఋషుల త్యాగ ఫలమేనమాట. అలాంటి గొప్ప ఋషుల త్యాగ ఫలం. ఈ ఋషి పరంపర గురించి గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమికి సంబంధించి మనం ఇప్పుడు చేసుకుంటున్నాం గురు పూజలు. ఆ రోజు ఎవరి గురువులకు వాళ్ళు పూజలు చేసుకుంటారు కాబట్టి కుదరదు. కాబట్టి మొట్టమొదట మనకు వశిష్ఠుడు మనకు వశిష్ఠుడి నుంచి ఇలా మొదలైంది. దాని తర్వాత శక్తి, తర్వాత పరాశరుడు. ఎవరు చెప్పండి, ఎవరు పలకండి? పరాశరుడు. గట్టిగా అందరూ చెప్పాలి, ఎందుకంటే గురువులు తెలియాలి. ఈ రోజుకి ఇంతమంది ఋషులు మనం ఇక్కడ కూర్చున్నామంటే వీళ్ళే కారణం. పలకండి, పరాశరుడు. పరాశరుడు తర్వాత సుకుడు, వ్యాసుడు, వ్యాసగురు. దాని తర్వాత సుకుడు, సుఖమహర్షి అని చెప్తాం కదా. ఆ సుఖమహర్షి తర్వాత ఎవరికి తెలియదు, గౌడపాదాచార్యులు. ఏం పేరు? గౌడపాదాచార్యులు. తర్వాత గోవిందపాదాచార్యులు. దాని తర్వాత మనకి శంకరాచార్యులు. ఈ శంకరాచార్యులే ఆది గురువులకి మనకి మధ్యలో ఉన్నారు.
శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురు పరంపర ఇలా కొనసాగింది అంటే ఖచ్చితంగా శంకరాచార్యుల శక్తే మనకు. శంకరులు లేకపోతే ఈ గురు పరంపర, ఈ ధర్మాలు ఇలా నిలబడేవి కాదు. అసలు సద్గురువులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో మనం ఉన్నాం. సద్గురువు ఎవరు? జగద్గురువులు. జగద్గురువులు ముగ్గురే, మిగతా వాళ్ళంతా వారి పరంపరకు సంబంధించిన వాళ్ళు. అఘోరాలు, నాగసాధువులు కూడా శంకరాచార్య పరంపరలోని వాళ్ళే. శంకరాచార్య పరంపర నుంచే అందరూ ఒక్కొక్కరుగా వచ్చారన్నమాట. వాళ్ళల్లో మొట్టమొదట జగద్గురు జ్ఞానాన్ని అమృతంగా తయారు చేసి భగవద్గీతను మనకు ప్రసాదించినది శ్రీకృష్ణ పరమాత్ముడు. వారే జగద్గురువు అని పేరు వచ్చింది. అందరు జగద్గురువులు కాదు. ఇప్పుడు మనం ప్రతి పేరు జగద్గురువు రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అవన్నీ వారి లోపల ఉన్న భావాల బట్టి పెడతాం, కానీ అలా పేరు పెట్టుకోగానే స్వామి సిద్ధయోగి అయిపోరు. గురువు అంటే జగత్తుని జ్ఞాన సాగరంలో ముంచేవాడు. జ్ఞానం ఇయ్యాలి, వారి మాటల వల్ల జ్ఞానం అందపడాలి. అలాంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మలు. వారి తర్వాత వ్యాసుల వారే అన్నీ రచించారు. ఈరోజు ఈ జ్ఞానం మనకు ఎలా వచ్చింది? ఈరోజు మనం మీరందరూ ధ్యాన మార్గంలో ఉండొచ్చు, కర్మ మార్గంలో ఉండొచ్చు, శ్వాస మార్గం, నాడీ యోగమని రకరకాల యోగములు భారతదేశంలో సనాతన యోగములు దగ్గర ఎన్నో ఉన్నాయి. వాటిల్లో 108 రకాల పైన ఓంకారం మీదే ఉన్నాయి, ప్రణవం మీదే ఎన్నో యోగములు ఉన్నాయి. అలాంటి యోగములన్నీ ఈరోజు నిలిచి ఉన్నాయి అంటే అదంతా కారణమైన వాడు, అన్ని రాసి పెట్టిన వాడు ఎవరంటే వేద వ్యాసుల వారు. వ్యాసుల వారు జగద్గురువు. అందరం గురువులం కాలేం కదా. ఇక మూడో గురువు ఉన్నారు, వారే పరమహంస జగద్గురు శంకరాచార్యుల వారు. వీరి నుంచి పరంపరగా మొదలయ్యి వారు ఎన్నో, మిగతా వాళ్ళు లేరని నేను తర్వాత రామానుజుల వారు వచ్చారు, వారి కరుణ కూడా ఉన్నది. ఎలా అంటే కాలము ఎప్పుడు అన్య మార్గాల్లో ప్రవహిస్తున్నదో విశ్వము, నేచరు ఒక వ్యక్తిని సృష్టిస్తుంది అమృతంలా. నేచర్ కొంచెం అడ్డుదోవలు తొక్కుతుంది, అన్నీ చూసి అలసిపోతుంది, తప్పుడుగా మనస్సులు వికలమైపోతున్నాయి. అలాంటి సమయంలో అబ్బా ఈ యుగంలో అందరూ సెల్ ఫోన్కు బానిసైపోయారు, టెలివిజన్కు బానిసైపోయారు. ఈ సమయంలో ఒక మంచి వ్యక్తిని ధ్యాన మార్గంగా సృష్టించాలని ఒక అమృత బీజము భూమి మీదకి ఆ శక్తిలోకి నింపిన వాళ్ళే బ్రహ్మర్షి పత్రిజీ వారు. వీరు కూడా జగద్గురు అంశవారే. ఒక చిన్న సందర్భం చెప్తా పత్రిజీ మాస్టర్ గురించి. ఇప్పుడు ఏదనుకున్నప్పటికీ విశ్వం ఏది చేసినప్పటికీ ఆ పత్రిజీ నుంచి పుట్టిన ఈ పిలకలే కదా ఎన్ని, ఆయన నుంచి వచ్చిన పిలకలే ఇక్కడ ఉన్న ఎన్ని కూడా. అది అవునన్నా కాదన్నా నిజం అదే. వారి నుంచి జ్ఞానము, ధ్యాన సాధన మొదలుపెట్టి ధర్మాన్ని తెలుసుకుంటున్నారు. ఈరోజు మేము చెప్పే ధర్మాలన్నీ వారిని ఆకర్షించబడి వచ్చినాయి ఇక్కడికి. కానీ మనకు జగద్గురువులు మాత్రం ముగ్గురే. వారి నుంచి మనకి ఈ జ్ఞానం లభించింది. ఇది గురు పూజోత్సవాలు కాబట్టి గురువు గురించి మీకు ధర్మాలు చెప్తున్నాను అన్నమాట. అలా ఈ జగత్ అందరికీ ధ్యాన మార్గం కొనసాగాలి. నాయన అందరు కూర్చోండి, కష్టాల్లో ఉన్నారు, ధ్యానం చేయండి, మనస్సు నిలబెట్టనని పత్రిజీ మాస్టరు ఒక గంగలాగా మనకి ఆవిర్భవించాడు. ఇలా మన పరంపర ధర్మ మార్గంలో ప్రవహిస్తూ ఒక్కొక్కరు మాస్టర్స్ని తయారు చేసింది. కానీ వాళ్ళు అనుకుంటారు, అలా కొంతమంది తయారైన వాళ్ళు, నేను కూడా చాలా గొప్ప జగద్గురువునే అని. నేను జగద్గురువు అనుకోవడం తప్పు కాదు, కానీ నేనే జగద్గురువు అనుకోవడం తప్పు. చాలామంది లోపల మేము గురువులమే, నేను కూడా గురువు అనుకుంటా అని అనుకుంటున్నారు. అలా గురువు అనుకుంటే గురువు కాలేడు. నేను ఎప్పుడు విద్యార్థిని, నేను శిష్యుని అనుకునేవాడు గురువు అవుతాడు. నేను ఎప్పుడు విద్యార్థినే అనుకునేవాడు గురువు అవుతాడు. కానీ నేను గురువునే అని అనుకునేవాడు గురువు కాలేడు. వాడు గురువు కాదు. ఎప్పుడు శిష్యుడుగా ఉండేవాడు గురువు అవుతాడు అంతే. అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే చెప్పండి, ఎందుకు మనం గురువులం కాలేము?
మనం ఎప్పుడు విద్యార్థులుగా ఎందుకు ఉండాలంటే, గురువు కావాలంటే విద్యార్థులు ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ బాడీ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు మన బాడీలో ఉన్నాయా లేవా చెప్పండి. మీలో కామక్రోధ మదమాత్సర్యం ఉన్నాయా లేవు? 100% ఉన్నాయి. లేవు అంటే అబద్ధం. అందరంటారు చాలామంది, ఈ కామక్రోధ మదమాత్సర్యాలు జయించాలండి. ప్రతివాడు చెప్పేదే, ఉపన్యాసం మొదలు పెట్టంగానే కామక్రోధ మదమాత్సర్యాలు మనం జయించాలి అని. నో, అవి జయించబడేవి కాదు. అవి ఎప్పుడు గుర్తించబడేవి గురువులు, సత్యమే కదా. అవి గుర్తించబడేవి కానీ మన బాడీలో నుంచి తీసేసేవి కాదు. దానికి మనం మొట్టమొదటి ఏం చేస్తామంటే ఎక్స్పెక్టేషన్. ఈ పదం వినాలి. ఒక వ్యక్తిని ఎమ్మడి ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఇప్పుడే అనుకుంటున్నాం, ఇప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, ఇంకా వాళ్ళకి మొత్తం ఒక డయాగ్రామ్ గీస్తామంట. ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఒక డయాగ్రామ్ గీయకూడదు. వారిలో జ్ఞానాన్ని మాత్రమే చెప్పింది స్వీకరించాలి. వారి వ్యక్తిత్వానికి మనకు సంబంధం లేదు. ఆ వ్యక్తికి వారు ఎప్పుడూ అలాగే ఉండాలని లేదు. ఇంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇంకో దగ్గరికి పోగానే హూ హా అంటారు. అది కరాటీలాగా చేస్తారు, కుంఫుల్లాగా చేస్తారు, లోపలున్న క్రోధములాగా భయపెడతారు ఎదుటివాడిని. కానీ దాన్ని అంచనా వేసుకొని సత్యం కాదనడానికి లేదు. అదంతా యాక్షన్. అందుకని మొట్టమొదట మీరు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. రెండో పాయింట్, తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. డోంట్ ఎక్స్పెక్ట్, డోంట్ జడ్జిమెంట్. మీరు జడ్జి చేస్తుంటారు, ఆ వ్యక్తి అలా ఉంటే బాగుండండి. జడ్జిమెంట్ మీరెవరు ఇవ్వడానికి? హ్యూమన్ బాడీ దాని సహజ సిద్ధంగా ఇక్కడ రకరకాల అలంకరణలో ఉన్నారు. ఒకడు ఇలా కట్టుకున్నాడు, ఒకడు ఇంకొక రకంగా కట్టుకున్నాడు, ఒకడేమో పెట్టుకున్నాడు, ఒకరేమో విభూది రాసుకున్నాము, ఒకరేమో ఇంకోటి పెట్టుకున్నారు. మీరు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు? జడ్జిమెంట్ ఇచ్చేస్తారు మొట్టమొదట. ఆ మాట చెప్పగానే అవును ఎస్ అతను అలా ఉన్నాడు కదా అని అమ్మడి ఏళ్ళు చూపించేస్తుంది. నో జడ్జిమెంట్, నో ఎక్స్పెక్టేషన్, డోంట్ జడ్జ్, డోంట్ ఎక్స్పెక్టేషన్. ఈ రెండు విషయాలు మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు గురువు సమ్మేళనం. గురువులు మీరు వాళ్ళల్లో జ్ఞానం ఉంది కదా, అది తీసుకోవాలి. ఆ జ్ఞానం మాత్రమే. అది మన పెద్దలు చెప్పిన మాటలు ఏంటంటే, హంసలాగా ఉండు నాయన, పాలు నీళ్లు వేరు చేసినట్టుగా. అంతే. తల్లి ఒకప్పుడు తిడుతుంది, ఒకప్పుడు ప్రేమగా లాలిస్తుంది, ఒకప్పుడు నోట్లో పెడుతుంది, ఒకప్పుడు తప్పు చేసినప్పుడు అరుస్తుంది. అన్నీ ఉంటాయి. తల్లి అంటే, నేచర్ అంటే. ఆ విషయాన్ని గ్రహిస్తే కానీ మీరు సాధన చేయలేరు. ఇప్పుడు సాధన విషయాలు మీకు ఎలాగో తెలుసు. ధ్యానం అంటే ఏంటంటే, ధ్యానం అంటే మీకు అందరికీ తెలుసు, శ్వాస మీద ధ్యాస అని. కానీ మీరు గురువు అంటే తెలుసుకోవాలని ఈ విషయాలు చెప్తున్నా. డోంట్ ఎక్స్పెక్టేషన్, డోంట్ జడ్జిమెంట్. గురువు మీద మీరు రెండు చేయకూడదు. గురువు ఏమి చెప్పాడో అది చేయాలి, కానీ గురువు ఏమి చేస్తున్నాడో అది మనం చూడడానికి ప్రయత్నం చేయకూడదు. గురువు అతను ఏం చేస్తే నీకెందుకు, నీకేం చెప్పాడో అది చేయండి. అర్థమైందండి? రెండు. మూడోది బీ ఇన్ ప్రెజెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం గుర్తించాలి. ఈ క్షణం ఇలా ఉన్నాం, మరుక్షణం ఏమవుతాం? మరుక్షణం కొద్దిసేపు భోజనం చేస్తాం, ఏదో మరుక్షణం గురించి నీకెందుకు? ఈ క్షణాన్ని మనం గుర్తించాలి. డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ టైం. టైం ఈజ్ గాడ్ ఆఫ్ ద గిఫ్ట్. దేవుడిచ్చిన వరం టైం అనేది. ఇప్పుడు ఈ క్షణం ఇది, ఈ టయాన్ని మనం గుర్తించాలి, ఈ సమయాన్ని మనం గుర్తించాలి. ఇలా ఈ మూడు విషయాల మీద మనం పసిగట్టాలి. తర్వాత సెల్ఫ్ని ఎప్పుడు మన హృదయంలో ఏం జరుగుతుందో గుర్తిస్తుండాలి. ఇలా మనము గురువు ద్వారా జగద్గురువు సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక అందరూ గురువులే. గురువు అనే పదం, గురువు కేన గురుహు, సంస్కృతంలో కేన గురుహు. గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు అని శంకరులను అడిగారు గోవిందపాదాచార్యుల వారు. ఆయన చిన్న రంధ్రంలో నుంచి ఆయన వెళ్ళాడు. ఆ చిన్న రంధ్రంలో నుంచి ఆయన అదంతా కమండంలోకి పెట్టేశాడు. లోపల నుంచి పాదాలు వచ్చాయి. ఎవరయ్యా? కత్వం అని మొట్టమొదటి అడిగారు. ఇది మీ హృదయంలో కలగాలి. మీ హృదయాల్లో కత్వం అనండి. కత్వం అంటే ఎవరు? ఎవరు?
గురువు అంటే గురువు ఎవరు? అప్పుడు శంకరులు చెప్తాడు, ఇది నేనంతా నేను కాదు అని. అప్పుడు ఒక మాట అంటాడు, శంకర సాక్షాత్ శివ, శివ సాక్షాత్ శంకర, సాక్షాత్తు శంకరాచార్యుల వారు శివస్వరూపము అని చెప్పేశారు గోవింద పాదాచార్యుల వారు. ఇలా గురువుని మనం తెలుసుకోవాలి, గురువుని ఆరాధనా భావం చూడాలి. చిన్న కథ చెప్తా, చిన్నదే అది కూడా. ఒకసారి చాతుర్మాసం జరుగుతుంది, కథ అయినా మేము నిజంగా జరిగింది. ఒక శిష్యుడికి జ్ఞానబోధ నేర్పించాం. గురువుని ఒక చిత్రపటం పెట్టుకొని దాన్ని ఆరాధించండి అని. పాపం ఆరాధించారు. ఆ సమయం అయిన తర్వాత ఆయన పక్కన ఉన్న గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా భిక్షాటన చేసుకొని వచ్చేటప్పటికి బాగా ఎండల కాలం, కాళ్ళు కాలిపోతున్నాయి. తలుపు తీరా అని శిష్యుడికి చెప్తే, శిష్యుడు, గురుదేవా కొంచెం ఆగండి, మీ చిత్రపటానికి హారతిస్తున్నాను అంటున్నాడు. మీ పాదుకకు భోజనం పెడుతున్నాను అంటున్నాడు ఆ చిత్రపటానికి. ఒరే, నేను దాహం అవుతుందిరా, తలుపు తీరా అంటే, మీరే చేదా పూజ మధ్యలో లేయొద్దన్నారు. ఇలాంటి అజ్ఞానంగా ఉండకూడదు. గురువు అంటే మనకు సంభాషించి ఎదురుపడే గురువు. అందుకని ముఖ్యమైన ఇంకొక 5 సూత్రాల్లో చిన్నగానే కంప్లీట్ చేస్తాను. మొట్టమొదటి, ఈ కాల అన్నింటికి ముఖ్యమైనది డోంట్ జడ్జిమెంట్, డోంట్ ఎక్స్పెక్టేషన్, బీ ఇన్ ప్రెజెంట్లో ఇంకొకటి కలిసి ఉంది. అదేంటంటే కాలము, డోంట్ వేస్ట్ టైం. ఈ టైం ఎంత గొప్పదంటే, వాచ్ అనేది ఉంది కదండి, వాచ్ ఉంది కదా, వాచ్కి స్పెల్లింగ్ ఏంది? WATCH. వాచ్ స్పెల్లింగ్ ఏంటంటే, W అంటే వర్డ్స్, అంటే మంచి మాటలు. W తర్వాత రెండో అక్షరం చెప్పండి, రెండో అక్షరం ఏంది? ఏ. ఏ అంటే యాక్షన్. మీ నటన కూడా ఈ స్థాయికి తగినట్టు ఉండాలి. వర్డ్స్ మంచి మాటలు, రెండోది యాక్షన్, మూడోది ఏంది? సి ఇన్ క్యారెక్టర్. మీ ప్రవర్తన కూడా ముఖ్యమే. తర్వాత ఏంది? WAT అంటే థాట్స్. థాట్స్ అంటే ఆలోచనలు. మీ ఆలోచనలు ఈ స్థాయికి తగినవి ఉండాలి. తర్వాత ఏంటి? సి క్యారెక్టర్, H హార్ట్. హార్ట్ అంటే హృదయం. ఈ 5 గుణాలు ఎప్పుడు వాచ్ పెట్టుకున్నప్పుడు మీకు గుర్తు రావాలి. వర్డ్స్, యాక్షన్, థాట్స్ ఆఫ్ క్యారెక్టర్, హార్ట్ ఈజ్ లవ్. ఇదే కాలాన్ని మనం ప్రేమించాలి. ఈ ఒక్క సూత్రాన్ని పాటించాలి. అప్పుడు గురువు అనేవాడు కనపడతాడు. ఎంత కఠినం. మొన్ననే మేము మధ్యప్రదేశ్ అమరకంట్లో వెళ్ళాం, ఒక పెద్ద అడవిలోకి. నేను చెప్పాను చాలామంది గతంలో, ఏం చెప్పానంటే, ఒక మీరామాయి అని ఒక మహాశక్తివంతురాలు నేను చూశానండి అన్నాను. ఈ కాలం నమ్మలేదు. మీరెక్కడ చూసి ఉంటారండి, ఆ అడవుల్లో ఎక్కడో కుక్కలు వెంటేసుకొని తిరుగుద్దని. నా శిష్యుణ్ణి ఒకరిని తీసుకొని వెళ్ళిపోయి అడవిలోకి, చిరుతపులల పక్కన ఇలా తిరుగుతున్నాయి, వీడియోలు కూడా తీశారు. మొత్తం అడవిలోకి వెళ్ళిపోయి ఆ అమ్మగారిని చూపించి అక్కడ సాధన చేసుకొని వచ్చాం. అమ్మగారిని చూపించాను, వీడియో కూడా తీశాను ఈసారి, లేకపోతే తీయదలుచుకోలేదు. ప్రజలు ఎట్టున్నారంటే ఈ వీడియోలకి, ఈ యూట్యూబ్లకు అలవాటు పడిపోతున్నారు. కానీ దాంట్లో సత్యం ఎంత అని గ్రహించాలి. ఒకడు ఇది తింటే మంచిదంటాడు, ఒకడు అమావాస్యకి యాలుక్కాయలిసి ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటాడు. నో, రకరకాల వాటిల్లో కాకుండా ధ్యాన మార్గానికి ఎదగండి. ఆ ఎదగడానికి ఒక మంచి సమయము, కాలము, ఇలాంటి సభలలో విశ్వగురు సమ్మేళనం అనేది ఒక గొప్ప ఆధారం కావాలి. విశ్వగురు సమ్మేళనం అనేది ఒక గొప్ప ఆధారం కావాలి. ఇలాంటి గురువులందరినీ ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. నాకైతే నాకు అక్కడ కనపడడం, మీరు అందరిలో కూడా ఋషులు కనపడుతున్నారు. ఇక్కడ ఋషులు కనపడుతున్నారు, ఇక్కడ కూడా అందరూ ఋషులే కనపడుతున్నారు. ఎందుకు తెలుసా? ఎంత ఓపికగా వాళ్ళ చూడాలి అని వచ్చి కూర్చొని ఆ లోపల ఉన్న తపన. ఈ క్షణంలో నేను ఇందాకేం చెప్పాను, ఈ క్షణం మనం ఆలోచించాలి. ఈ క్షణంలో మీరందరూ ఋషులుగానే ఉన్నారు. ఎందుకంటే చెప్పే ప్రతి పదాన్ని వినాలి. ఆయన ఏం చెప్తారానండి, ఏం చెప్తాం, హిమాలయ యోగ అయినా ఇంకొక యోగ అయినా ఏం చెప్తాం, సాధన చేసి చెప్తాం. ఈ సాధన చేసిన విషయం ఇంకొక మాట చెప్తాను. ఏంటంటే, ఏది చెబుతున్నామో తను ఆచరించాలి. అలా ఆచరించింది చెప్పినప్పుడు అది అందరి హృదయాల్లోకి వెళ్తుంది. అంతే తప్ప ఉపన్యాసం చెప్తా ఉంటాం కానీ ఆచరణ చేయం. ఇప్పుడు మా గురువులు చాలామంది, వీళ్ళందరూ మాకు చెప్పకపోయిన వీళ్ళు గురువులే, వాళ్ళు ఆచరిస్తున్నారు. ఆయన నిత్యము హోమము, యజ్ఞము వాళ్ళు ఆచరిస్తున్నారు. ఏది ఆచరించి చెప్పినప్పుడు అది విశ్వ చైతన్యం అవుతుంది, విశ్వ ప్రభావితం అవుతుంది.
అందుకని మీరు అలా ఉండాలి, బ్లూయింగ్ వికసిస్తుండాలి. మైనే తేరే లియే హృదయ అందర్ మందిర్ బనావో, నీ హృదయాల్లో గుడి కట్టండి. మైనే తేరే లియే, ఓ కృష్ణ ప్లీజ్ కమ్, ఓ కృష్ణ కమ్ హియర్ మై హియర్ కృష్ణ కన్నాయి, మైనే తేరే లియే హృదయ అందర్ మందిర్ బన, మీ గుండెల్లో గుడి కట్టండి. గుండెలు అంటే దేవాలయం అని కాదు, మీ హృదయ స్థానములో మీరు గమనించండి, మీ బ్రుకుటిలో గమనించండి, సాధన చేయండి. ధ్యానం అని పేరు చెప్పి ఇంట్లో దీపం వెలిగించండి. మా ధర్మాన్ని మేము ఖచ్చితంగా చెప్పే తీరుతాం. ప్రతి వారు ఇంట్లో దీపం వెలిగించే తీరాలి. చాలా మంది ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు దీపాలు వెలిగించడం లేదు. ఇది మీరు మానుకోవాలి. చాలా దీపం ఎందుకండి, మా గుండెల్లో దీపం ఉంది కాదు, ఒక చిన్న దీపం వెలిగించి దాని ఎదురుగా కూర్చోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో దీపాలు వెలిగించి తీరాలి. మన సనాతన ధర్మానికి దీపం వెలిగించడం అనేది చాలా ప్రాధాన్యత ఉన్నది. అందుకనే సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వ మాంగళ్యమూర్తయే, ఈ విశ్వానికి మాంగళ్యకరమైన చైతన్యాన్ని ఎక్కడొచ్చింది? ఈ దీపం వెలిగించినప్పుడే. పూర్వం ముసలోళ్ళు అని ఇళ్లలో ఉన్నప్పుడు ఆ వెలిగించినప్పుడు ఆ కుందీలు ఉండేవి, వాటికి వెలిగించినప్పుడు అందరూ దండం పెట్టుకునేవారు. ప్రతి ఇంట్లో కూడా రామలక్ష్మణ మాస్టరు వాళ్ళ మా అమ్మగారు, అవ్వగారు, మీ అమ్మమ్మ ఆవిడ సాయంత్రంగానే దీపం కానీ వెలిగించి ముందు తర్వాత ఇలా ముఖం చూసేది. ఉదయం పూట మళ్ళీ ఇలా ముఖం, ఆ దీపం వెలిగించినప్పుడు వాళ్ళ ముఖం చూసేది. అంటే అంత ప్రేమ. పసిపిల్లల్ని, ఆమె విలనని కాదు, పసిపిల్లల ముఖం చూస్తే మంచిది అని. అలాంటి ఏమీ తెలియని మొరటు వాళ్ళ ఇంత జ్ఞానం ఉంటే మీ అందరికీ ఎంత జ్ఞానం ఉండాలి? అందుకని దీపాన్ని వెలిగించి నమస్కరించి ధ్యానం చేసుకోండి. అది సంధ్యాదీపం నమోస్తుతే. ఇదే నిజమైన యోగం. ఆ సంధ్య అంటే నీ హృదయం. ఒరే నీకు చదువు లేదు సంధ్య లేదు పోరా అని అంటారు తెలుసా? చిన్నపిల్లలు ఇంట్లో చదువుకోకపోతే ఏమంటారు? మీకు చదువు లేదు సంధ్య లేదు పో అంటారు. మరి చదువు అంటే మనకు తెలుసు, సంధ్య అంటే ఏమిటి? ఒరే సంధ్య అంటే జ్ఞానము. చదువు లేదు సంధ్య లేదంటారు. సంధ్య అంటే అందరికీ తెలియదు. సంధ్య అంటే జ్ఞానము. సంధ్య, ఈ సంధ్య అంటే మన సాధన, మన ధ్యానం. ఆ సంధ్యాదీపం నమోస్తుతే, అలాంటి దీపానికి మనం నమస్కరించాలి. ఆ దీపమే మీ కర్మలన్నీ, మీ నెగిటివ్ ఆరాస్తని తీసేసి ఆత్మ చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. జయ గురుదత్త. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. జయ గురుదత్త.